యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్‌లో నేను బిఫోర్ సెషన్‌లో ఈ పాపప్ ఎలా ఎంప్టీ వచ్చినప్పుడు ఎంప్టీ యాడ్ కాకూడదు. ఎంప్టీ వచ్చినప్పుడు ప్లీజ్ ఎంటర్ సంథింగ్ అని ఇలా పాపప్ ఎలా సెటప్ చేయాలి బిఫోర్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో బూట్‌స్ట్రాప్ ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి. బూట్‌స్ట్రాప్ ఎలా సెటప్ చేయాలి రియాక్ట్ యాప్‌లో బిఫోర్ సెషన్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ సెషన్‌లో నేను లైక్ ఇలా ఇన్పుట్ మీద క్లిక్ ఇవ్వంగానే, చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే, టు డూ మీద క్లిక్ ఇవ్వంగానే మనకి ఇలా లైన్ త్రో రావాలి. క్లిక్ ఇవ్వంగానే చూడండి లైన్ కట్ అయినట్టు స్ట్రైట్ లైన్ రావాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఎడిట్ బటన్ ఉంది, డిలీట్ బటన్ రావాలి. డిలీట్ బటన్ ఉంటే ఎడిట్ బటన్ రావాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, క్లిక్ చేయగానే డిలీట్ బటన్ వచ్చింది. జనరల్ క్లిక్ అయినప్పుడు ఎడిట్ బటన్ వచ్చింది. ఇలా ఎలా సెటప్ చేయాలి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు గాయస్, జస్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, ఇన్పుట్ చెక్ బాక్స్. ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ ఇవ్వండి. ఇచ్చాక హ్యాండిల్ చెక్ బాక్స్ అని ఒక ఈవెంట్ ఇవ్వండి. ఓకేనా? ఈ ఈవెంట్లో మనం ఏం చేయాలంటే ఈజీ గైస్, చాలామంది కొంచెం ఆలోచిస్తుంటారు ఎలా స్ట్రైక్ లైన్ రావాలి అని, స్ట్రైక్ అవ్వాలి అని లైన్. ఇప్పుడు ఏం లేదు, కాన్స్ట్ ఇన్పుట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఉన్న డేటా మొత్తం, సారీ గైస్, ఇక్కడ మనం ఐడి తెచ్చుకోవాలి. మన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఏ ఐడికి మనం స్ట్రైక్ అవ్వాలి, లైన్ త్రో అవ్వాలి, ఐడిని మనం తెచ్చుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఐడి ఇక్కడ ఉంది కదా, ఈ ఐడి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మనం ఏ ఐడి మీద క్లిక్ ఇస్తామో ఐడిని మనం తీసుకుంటున్నాము. బేస్డ్ ఆన్ ఐడితో మనకున్న డేటా మొత్తం ఉన్న డేటాతో ఈచ్ ఐటమ్, ఎవ్రీ డేటా ఈచ్ ఐటమ్ డాట్ ఐడి అంటే మనం ఉన్న ఎవ్రీ డేటా ఉన్న ఐడితో ఈ ఐడి కంపారిజన్ చేసి ఆ ఐడి ఈ ఐడి ఒక్కటే అయితే అప్పుడు మనకి ఏం చేయాలంటే దాంట్లో ఉన్న ఎవ్రీ డేటా మనకి మన ఈ డేటా ఇది ఉంది కదా, ఈ సెట్ డేటాలో స్టోర్ కావాలి. ప్లస్ ఈచ్ ఐటమ్ డాట్ డన్ ఉంది కదా, ఆ డన్లో నాట్ ఏ ఈచ్ ఐటమ్ డాట్ డన్ అంటే నీకు ఎలా చెప్పాలంటే ట్రూ, అది ఫాల్స్ ఉంది కదా, ట్రూ అవుతుంది. అర్థమైందా? నాట్ ఈచ్ ఐటమ్ డాట్ డన్ అంటే నేను డిఫాల్ట్గా ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను, మనకి ఇక్కడ ట్రూ అవ్వాలి. ఐ థింక్ కొంచెం క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ సెషన్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఐడి ఒక్కటి కాకపోతే అది రిటర్న్ చేయాలి. ఓకేనా? ఎర్రర్ ఏమంటే ఎర్రర్ విచ్ ఎర్రర్ వీఆర్ గెట్టింగ్ ఐడి, సారీ ఇక్కడ ఐడి పాస్ చేయలేదు కదా, ఐడి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చిన డేటా వచ్చింది, ఏ ఐడి మేము క్లిక్ ఇస్తామో అది డన్ అనేది ట్రూ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, చూడండి, లాక్ చేస్తాను, ఇన్పుట్ లాక్ కన్సోల్ లాక్ చేస్తాను. ఇప్పుడు చూద్దాము, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక కన్సోల్ ఉంది కదా, ఇప్పుడు నేను ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ని యాడ్ చేస్తాను. హాయ్, హౌ ఆర్ యూ, సెట్ ఆఫ్ ఐటమ్స్ యాడ్ చేశాను కదా. ఇక్కడ నేను ఏ ఐడి మీద ఏ చెక్ బాక్స్ మీద క్లిక్ ఇస్తానో చూడండి, ఇప్పుడు నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు హౌ ఆర్ యూ మీద క్లిక్ ఇచ్చాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ డన్ ఉంది కదా, డన్ ఇక్కడ డిఫాల్ట్గా ఫాల్స్ ఇచ్చాను. ఓవరాల్గా అంతలో డిఫాల్ట్గా ఫాల్స్ ఇచ్చాను. కానీ ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో అప్పుడు డన్ ట్రూ అవుతుంది. చూడండి, డేటా మొత్తం వచ్చింది. డేటాలో చూడండి హౌ ఆర్ యూ అనేది ట్రూ అయింది, డన్. అర్థమైందా? ఇక్కడ హౌ ఆర్ యూ అనే డన్ ట్రూ అయింది. ఓకేనా? రిమైనింగ్ డన్స్ ఫాల్స్ అయ్యాయి. ఇప్పుడు ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వగానే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఉన్న హాయ్ ట్రూ అయింది. అర్థమైందా? ఇక్కడ చూడండి, సెకండ్ ఉన్న డన్ ఫాల్స్ అయింది. ఓకేనా? అంటే మీకు అర్థం కావడానికి ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే డన్ ట్రూ అయింది కదా, డన్ ట్రూ అయినప్పుడు అప్పుడు ఇక్కడ లైన్ రావాలి. ఇప్పుడు నేను ఒక సిఎస్ఎస్ యాడ్ చేస్తాను, కొంచెం ఓపిక్గా వినండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ ఈ డేటా మొత్తం నేను ఎక్కడ స్టోర్ చేసుకుంటానంటే సెట్ డేటాలో మొత్తం డేటా, ఇన్పుట్ వచ్చిన ఎవ్రీ డేటా సెట్ డేటాలో స్టోర్ చేసుకుంటాను. అర్థమైందా? స్టోర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ డన్ ఉంది కదా, డన్ ట్రూ అయినప్పుడు మనకి ఇక్కడ క్లాస్ నేమ్ రావాలి. క్లాస్ నేమ్ డన్ ట్రూ అయినప్పుడు నాకు క్లాస్ నేమ్ రావాలి. ఫాల్స్ అయినప్పుడు ఏ క్లాస్ నేమ్ ఉండకూడదు, క్లాస్ నేమ్ రావాలి కదా, లైన్ అని. ఇక్కడ ఇండెక్సర్ సిఎస్ఎస్లో లైన్ అని నేను ఆల్రెడీ లైన్ అని ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. సిఎస్ఎస్ టెక్స్ట్ డెకరేషన్ లైన్ ప్రో అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ
చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే ఇక్కడ లైన్ స్ట్రైక్ ఐ మీన్ స్ట్రైక్ అవుతుంది లైన్ మొత్తం. లైక్ ఎలా అంటే కట్ అవుతుంది. చూడండి. చూడండి. కట్ అయింది కదా! ఇక్కడ ఏం లేదు గైస్. అది ట్రూ అయినప్పుడు ఈ సీఎస్ఎస్ ఇచ్చాను అంతే. అది ట్రూ అయినప్పుడు ఈ లైన్ అనే సీఎస్ఎస్ వర్క్ అవుతుంది. అర్థమైందా? ఇది ట్రూ అయినప్పుడు ఈ లైన్ అనే సీఎస్ఎస్ వర్క్ అవుతుంది. అప్పుడు టెక్స్ట్ డెకరేషన్ లైన్ త్రూ అవుతుంది. అర్థమైందా? అప్పుడు ఈ సీఎస్ఎస్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. అంతే, దట్స్ ఇట్, ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ సెషన్‌లో ఏం చేద్దామంటే డిలీట్ బటన్ ఎలా పెట్టాలి, ఎడిట్ బటన్ ఎలా పెట్టాలి, ఓకేనా? అది నేను నెక్స్ట్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్ ఓపికగా ఈ సెషన్ విన్నందుకు. ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ టు డూ అప్లికేషన్ మొత్తం మీద ఈ లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.